ప్రెస్ లెక్కనగా ప్రెస్ లెక్కనగా कलेक्ट्रेट करे हो क्या आता हूँ प्रेस लपने आता हूँ అవునా ఏ బండి ఇది ఇస్తానా కలెక్టర్ ఆఫీస్ ఎదుట దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు నారాయణ గారు ఆమరణ నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు జిల్లా వ్యాప్తంగా దళితుల సమస్యలన్నింటినీ కూడా ప్రధానంగా తీసుకొని ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి సామాజిక పోరాటాన్ని సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈరోజు పాత కడపకు సంబంధించి దళితులు గత 20 ఏళ్లుగా వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి అనువంశీకరణ భూములను స్థానిక అగ్రవర్ణాలు ఆక్రమించుకొని ఆన్లైన్ మార్చి సబ్ రిజిస్టర్ల ఆఫీసులో ట్యాంపరింగ్ చేసి ఈరోజు అన్యక్రాంతం చేస్తే వాళ్ళు 20 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలకులు మారుతున్నాయి కానీ వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. రెండోది బద్వేల్ నియోజకవర్గంలో కాశీనాయ మండలంలో ప్రధానంగా దళితుల సమస్యలు మూలపల్లిలో పెద్ద ఎత్తున మైనార్టీసు దాడి చేస్తూ ఉన్నారు. వాటిని సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం దృష్టి తెస్తున్నారు, పరిష్కరించడంలా. అలాగే ఈరోజు జిల్లా నలుమూలలో కూడా 36 మండలాల్లో దళితుల సమస్యలు తీవ్రంగా మరి మారుతూ ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ప్రధానంగా మనం చూస్తే దళితులు కులవక్షతకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి వారి భూములు అన్యక్రాంతం అవుతూ ఉన్నా మరి ఈరోజు నిస్సహాయంగా ఉంటున్నారు. అలాగే ప్రశ్నించేటువంటి దళితులపైన దాడులు చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. పాలకులు ప్రభుత్వాలు ఈరోజు గ్రామీణ భూస్వామ్య పెత్తందారి వర్గాలకు కొమ్ముగాసి వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప పేద వర్గాలకు, బలహీన వర్గాలకు, బాధితులకు, నష్టపోయినటువంటి వాళ్లకు, బలహీనులకు ఈరోజు రక్షణగా ఉండేటువంటి పరిస్థితి కనపడడం లేదు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. వెంటనే పాలకులు, ప్రభుత్వము, ఉన్నతాధికారులు స్పందించకపోతే దళిత ఐక్య వేదికతో కలిసి సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప. మరి కలెక్టరేట్ పైన 14/7/2020 నుంచి రిలే నిరాదీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అమర నిరాదీక్షలు. మరి అందులో భాగంగా మన కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయన మండలం మూలవారిపల్లె గ్రామంలో టమటం మహబూబాషా చిన్నపగురుతిని మరి 25 సర్వే నంబర్లో, మరి 44 సర్వే నంబర్లో, 41 సర్వే నంబర్లో ఉండే భూములను మరి గత 25 సంవత్సరంలో అనుభవం కలిగిన భూములను అన్యాయక్రాంతంగా ఆక్రమించి దౌర్జన్యం చేసిన వారిపైన మరి సర్వే కొలతలు వేసి వాళ్ళకి అప్పచెప్పాలని కలెక్టర్ గారు 3/3/2020 ఆర్డర్ ఇస్తే, ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వులను మరి కాశీనాయన మండలము మరి డిప్యూటీ ఎంఆర్ఓ సర్వేరు మరి ఎస్ఐ గారు తుంగలో వెక్కి ఆపోజిట్ వాళ్ళకు కొమ్ము కాసి మరి మా పైన దళితుల నాయకులైన మరి దళిత నాయకులైన మా పైన దాడులు చేసి అనేక ఇబ్బందులకు గురి చేసి అనేక విధమైనటువంటి మా పైన దాడి చేసి మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు 7 మంది. మరి కాబట్టి వెంటనే ఎస్ఐను సస్పెండ్ చేయాలి, డిప్యూటీ ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలి, వెంటనే సచివాలయం సర్వేను సస్పెండ్ చేయాలి. అక్కడి నుంచి కేసులు నమోదు చేసి తగు నిఘాను తగు ఏర్పాట్లు చేయాలి. మరి కడప జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము అమలు చేయాలని చెప్పి మరి కోరుకుంటున్నాం.
దళిత గిరిజన జేఏసీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ సంపూర్తిగా ప్రజా సంఘాలన్నీ కూడా మాకు మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి భారీ ఎత్తున దీన్ని ఉధృతం చేస్తామని చెప్పి అధికారులందరూ కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం.